హాయ్ అండి. ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా, ఇది మామూలు బ్లౌజే, కాటన్ అనమాట. ఒక కస్టమర్ అయితే మనకి ఇచ్చారు, కానీ వాళ్ళ సైజ్ వచ్చేసి 29. ఆ 29 బ్లౌజ్కి అయితే హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉంది. ఇప్పుడు నేను ఒక చేతి కుట్ల కోసం అయితే దాన్ని 1 ఇంచ్ అయితే మళ్ళీ చేసుకుంటున్నాను. అప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత డ్రా చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు 6వ నెంబర్తో వచ్చింది అంటే అది చిన్న సైజు చిన్న హ్యాండ్ కాబట్టి మనకు సగానికి ఆమ్ లూజ్ అంటూ మనం సపరేట్గా ఏం తీసుకొని అవసరం లేదు. అది ఎంత ఉందో అంత పెట్టేసి పొడవు దాంట్లో సగానికి మళ్ళీ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమ్ లూజ్ చెక్ చేసి 6 అంగుళాలు వచ్చిందనమాట. మనకు 6వ నెంబర్తో వస్తే 2.75 ఇంచ్ తీసుకుంటాం కదా. ఇప్పుడు మనం పెట్టిన దానికి దీనికి 2 కరెక్ట్గా సరిపోయాయి కదా. ఇప్పుడు 6 అంగుళాలకి ఒక డ్రా అయితే ఇచ్చేసుకోండి. అలాగే హ్యాండ్ పొడవు అలాగే లూజు ఎంత ఉందో చూసుకొని మొత్తం అక్కడ కూడా ఒక డ్రా ఇచ్చేసి ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు కరువు స్కేల్తో ఫ్రంట్ మాత్రం 1 ఇంచ్ మాత్రం తీసుకొని అక్కడి నుంచే కరువు తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం అయితే మళ్ళీ చేసి అక్కడి నుంచి 6వ నెంబర్తో వచ్చింది కాబట్టి 1.5 ఇంచులు తీసుకొని దానికి కరువు స్కేల్తో నీట్గా అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు డ్రా చేసుకున్న దాన్ని మళ్ళీ ఒక కింద చంక భాగం డౌన్ తీయాలి కదా, దానికైతే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని ఆ కరువు స్కేల్తోనే దాన్ని కూడా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోండి. అప్పుడు చేసేసుకున్న తర్వాత ముందుగానే మీరు మర్చిపోకుండా ఉండాలి అంటే మీరు కట్ చేసుకున్న ప్రతి దానికి టాకాలు అనేది ఇచ్చేసుకోండి. ఏది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని ఫుల్ వీడియో మన వీడియోలో ఉంది.